వర్షం తగ్గినా ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది వరంగల్ నగరం. వరంగల్లోని ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. హనుమకొండలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఓవర్ టు యు. భోగి వరంగల్ నగరంలో కురిసినటువంటి వర్షానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాజీపేట నుంచి కేయూ క్రాస్ వరకు వెళ్లాల్సినటువంటి 100 ఫీట్ రోడ్లో పరిస్థితి ఎలా ఉందో చూడవచ్చు. ఒక్కసారి మొత్తం దాదాపు 500 మీటర్ల దూరం మొత్తం చెరువును తలపించేలాగా, పెద్ద కెనాల్ను తలపించేలాగా ఈ 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఇది ప్రధాన రహదారి. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లాలనుకున్న వాళ్ళందరికీ కూడా, కరీంనగర్ వీలో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ దారి గుండానే పోతారు. ఇది బైపాస్ రోడ్డు. లారీలు మిగిలినటువంటి భూపాలపల్లి నుంచి కానీ ఇసుక లారీలు, బొగ్గు లారీలు అన్ని వెళ్లాల్సినటువంటి ఈ రహదారి మొత్తం మునిగిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే గన్పూర్లో కురిసినటువంటి వర్షం కారణంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి చెరువు అక్కడ మత్తడి పడడం, ఆ తర్వాత సోమిడి చెరువులోకి చేరడం, సోమిడి చెరువు మత్తడి పడడం, అక్కడ నుంచి వడ్డపల్లి చెరువు మత్తడి పడడం, ఆ చెరువు కాస్త గోపాల్పూర్ చెరువులోకి చేరి ఆ చెరువు కూడా మత్తడి పడిన నేపథ్యంలో ఒక్కసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవడం, నిన్న ఉదయం నుంచి కురిసినటువంటి వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగిన నేపథ్యంలో 20 సెంటీమీటర్ల వర్షానికి సరిపడా కెనాల్స్ అందుబాటులో లేకపోవడం, నాలాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇవన్నీ నీరంతా రోడ్డు మీదకి చేరింది. ఒక రోడ్డు మీదకి చేరడమే కాదు, రోడ్డు మీదకి చేరిన నీరంతా ఇళ్లలోకి చేరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 100 ఫీట్స్ రోడ్లో కనుక పరిశీలించగలిగితే జవహర్ కాలనీ నుంచి మొదలు పెడితే సమ్మయ్య నగర్ వరకు దాదాపు రెండు వైపులా, అటు ఇటు రెండు వైపులా వందలాది కాలనీలోకి నీళ్లు చేరినాయి. మనం జనాన్ని చూడొచ్చు. ఇళ్లలోకి నీరు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇంటి పైకి వచ్చి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మరొక వైపు హాస్టల్స్ ఉన్నాయి. అలాగే స్లమ్ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిండి కోసం తెచ్చుకున్నటువంటి తిండి గింజలతో పాటు కట్టుబట్టలు, పూర్తిగా ఒక మంచాలు అవన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయి రోడ్డు మీద నుంచి వెళ్తుంటే వాటిని సేకరించలేక నానా అగచాట్లు పడ్డారు. ఒకవైపు వాటిని క్లియర్ చేయడం కోసం కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి స్థానిక నేతలు వచ్చి వాటిని అన్నింటిని కూడా బ్యారికేడ్ దగ్గర ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి వాటిని తొలగించి నాలలోకి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది అండర్ డ్రైనేజీగా నిర్మాణం చేసి ఖచ్చితంగా ఇందులో నుంచి నీళ్లు పంపించేలాగా చర్య చేపట్టాలి. అప్పుడే నయంనగర్ నాలలోకి నీళ్లు కలిపేలాగా వడ్డపల్లి నుంచి ఇక్కడ వరకు వచ్చేటువంటి వడ్డపల్లి చెరువు నుంచి, తర్వాత గోపాల్పూర్ చెరువు నుంచి వచ్చేటువంటి ఈ నీళ్లన్నీ కూడా ఈ అండర్ డ్రైనేజీ వ్యవస్థలోకి కలపాలని నిర్మాణం చేపట్టారు. అది పూర్తి కాకపోవడం వల్ల దాదాపు 2 ఏళ్లుగా 2021లో వచ్చినటువంటి వరదల ఉధృతి కారణంగా ఒక ప్రణాళికలను సిద్ధం చేశారు. దానికి అనుగుణంగానే అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ ఆ పనులు ఏవి పూర్తి కాలేదు. అవన్నీ పెండింగ్ పడ్డాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ తర్వాత 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కబ్జాలకు గురైనటువంటి నాలాలను విస్తరించకపోవడం, నాలాల మీద ఉన్నటువంటి విస్తరణ పనులు చేపట్టినప్పుడు కోర్టుకు వెళ్లడం, ఇవన్నీ ఈ కారణాల చేత నాలాల విస్తరణకు సంబంధించినటువంటి పనులు కొనసాగలేదు. దాంతో ఒక్కసారిగా నీళ్లు వందలాది కాలనీలోకి చేరినాయి. గోపాల్పూర్ పరిస్థితే కాదు, కంప్లీట్ గా వరంగల్ నగరంలో చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. భారీ వర్షాల కారణంగా వరంగల్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. వరంగల్ హన్మకొండకు అనుసంధానం చేసి అంటర్ రోడ్డు మొత్తం బొందివాగు పొంగిపొల్లడం వల్ల వాహనాలు మొత్తం రాకపోకలు నిలిచిపోయాయి. సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళందరూ కూడా డిఆర్ఎఫ్ టీం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ములుగు రోడ్డు వద్ద నాలలో ఉధృతంగా ప్రవహించడం వల్ల ములుగు రోడ్డు రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. అక్కడ హన్మకొండ వైపు వెళ్లాల్సినటువంటి, హన్మకొండ నుంచి ములుగు అటువైపు పరకాల వైపు వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా రాకపోకలు లేకుండా కంప్లీట్ గా క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంతోష్ నగర్ కాలనీ, సంతోష్ మాత కాలనీ, డీకే నగర్, ఎస్ఆర్ నగర్, మైసమ్మ నగర్, సమ్మయ్య నగర్, సంతోష్ మాత కాలనీతో పాటు సాయి నగర్, సాయి గణేష్ కాలనీ, ఇలా ప్రతి కాలనీలోకి నీరు చేరింది. సుమారుగా 100కు పైగానే కాలనీలోకి నీరు చేరుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వాళ్లకు తెల్లవారుజామున ఇక్కడ నీటి పరిస్థితి తీవ్రంగా ఉంటే అర్ధరాత్రి నుంచి మరికొన్ని చోట్ల నీరు చేరింది. వరంగల్ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు కాలనీలోకి నీరు చేరినాయి. ఇక ప్రధాన కాలనీలకు సంబంధించినటువంటి పరిస్థితులను గమనించగలిగితే తెల్లవారుజామున 5 గంటలకు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ 100 ఫీట్స్ రోడ్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లోని ఈ కాలనీలోకి మనం చూడొచ్చు. అన్ని చోట్ల కాలనీల ఈ సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వందలాది కాలనీలోకి నీరు చేరిన నేపథ్యంలో ప్రజలకు చాలా ఇక్కట్లు అయితే ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరంగల్ నగరం మొత్తం తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి సహాయక చర్యలు అయితే అందట్లేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ.